అండే కుల్చాక బుర్జీ. ఫ్రిడ్జ్ని కూల్చేస్తావా? ఫ్రిడ్జ్ని కూల్చడం కదరా. అండే అంటే ఏంటి? అంటే ఏంటి? కోడిగుడ్డి. కుల్చా అంటే ఏంటి? కూల్చాక రోటీ. బుర్జీ అంటే ఏంటి? కోడిగుడ్డు బుర్జీ. ఓహో ఇదా మరి ఓ ఏమంత ఉందా అర్థం దాంట్లో. సామాన్లు తీసుకోవాలి ముందు. ఇప్పుడు ఈ కుల్చాకి పిండితోటి తయారు చేయాలి కదా. రోటీ తయారు చేయాలంటే రోటీ తయారు ముందు పిండి కలుపుకోవాలి. ఇదిగో పిండి. ఓకే ఏం పిండి? మైదా పిండి. తర్వాత వంట సోడా. ఇది బేకింగ్ పౌడర్. ఇదిగో పంచదార. తర్వాత ఇదిగో పెరుగు. మళ్ళీ అది పులప. తర్వాత ఇదిగో వెన్న. అక్కడ కోడిగుడ్డు సోనంతా వేసి పెట్టించాం. ఇవన్నీ వేసి కుల్చా కోసం ముద్దలు తయారు చేయాలి కదా. అవన్నీ ఇదిగో ఆల్రెడీ తయారు చేసి ఉంచాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అబ్బాయి ఇది ఆ పక్కన పెట్టేద్దాం. మైదా పిండి ఉప్పు ఈ పక్కన పెట్టి మైదా పిండి ఇది కుల్చా కోసం ఈ ముద్దల్ని మైదా పిండిలో అద్దుతున్నాం. అక్కడ కొత్తిమీర ఉండ తీసుకో. కొత్తిమీర వేసుకుని ఇలా బల్ల మీద జల్లి ఫస్ట్ దాని మీద పెట్టి సూపర్ అంటుకుంటది. ఎలా ఇచ్చాం? ఆ ప్యాన్ తీసుకో. బాబాయ్ ఏంటిది ఇలా ఉంది? ముందు కుల్చా కోసం దీంట్లో ఉప్పు నీళ్ళు వేసి ఇది తయారు చేసాం కదా. ఓహో అంటే ఆల్రెడీ కుల్చలు తయారు చేసి పెట్టావు నా కోసం. అది కానీ నేను చూస్తాక మళ్ళీ తయారు చేస్తున్నావు. ఎలా తయారు చేసామో చూపించడానికి. ఓకే ఓకే కొంచెం నీళ్ళు ఎందుకైనా ఏదో కుల్చాకి ఉప్పు పట్టుకుంటుంది, ఆరకుండా ఉంటుంది అదనమాట. అందుకని బాగా చిన్న మంటలో అది వేగాలి, కాల్చాలి. ఈ సైడ్ ఎలా కాల్చాలో చూపిస్తాను. కింద నుంచి ఎలా కాలుతుంది కదా, పైనుంచి ఎలా కాదు. ఇప్పుడు బిర్యానీ వేస్తారు కదా ఇంటి దగ్గర, అవి అంటే నిప్పులు ఉంటాయి కదా, ఆ నిప్పులు తీసి పైన వేస్తారు. ప్లేట్ ఎట్టి ప్లేట్ మీద చేస్తారు. ఎందుకలాగా? పైన కాలుతుంది కింద కాలుతుంది గట్టి అంతేనా? ఓహో భలే వచ్చింది, ఉబ్బింది బాబాయ్. మరి ఇప్పుడు దీనిపైన బటర్ వెన్న. ఈ కుల్చాలు తండూరులో కాలుస్తారు, మనకు అది లేదు కాబట్టి దీనిలో దీంట్లో చేస్తున్నావా? అంతే తేడా. దానికి దీనికి పెద్ద తేడా లేదు. ఇలాగే మిగతా కూడా చేసుకుంటాం. చేసేద్దాం. అబ్బాయి బాబాయ్ 4 కుల్చాలు అయిపోయాయి. అది తీసి ఆ ప్యాన్ తీసుకో. లోతుగా ఉంది చూడు అది. ఇదా లోతు ప్యాన్. 2 స్పూన్లు నూనె. ఎన్నపూస అంత వేసి దీంట్లో కోడిగుడ్లు సొన్నా 4 కోడిగుడ్లు కొట్టి పెట్టా. దీంట్లో చాట్ మసాలా, పసుపు, ఇదిగో గరం మసాలా, కారం, జీలకర్ర పొడి, ఇదిగో ధనియాల పొడి, కసూరి మేతి. దాంట్లో నూనె బాగా ఎక్కింది కాబట్టి ఉల్లిపాయలు, అదే ఇదిగో పచ్చిమిర్చి. ఉప్పు వేయాలా? కొంచెం ఉప్పు ఇందులే. ఎంత? 1.5 స్పూన్. ఉల్లిపాయలు బాగా వేయించు, ఇది కలపాలి. వేసేద్దాం.
బుర్జు. బుర్జీ అవ్వాలంటే బాగా కలపాలి అది. కలుపుతుండు. ఈ లోపల కుల్చాలు ఉన్నాయి కదా, ఒక్కొక్కటి 2 కింద చేస్తా. అండే కుల్చాక బుర్జీ ఎలా తయారు చేస్తాం అంటే, ముందుగా మైదా పిండి, వంట సోడా, ఉప్పు, పంచదార, బేకింగ్ సోడా, పెరుగు, నూనె, వెన్నపూస, గుడ్డు సొన వేసి కుల్చా ముద్దలు తయారు చేసుకోవాలి. ఈ కుల్చా ముద్దల్ని మైదా పిండిలో ముంచి కుల్చాలాగా ఒత్తుకొని పైనుండి కొత్తిమీర పెట్టి వేడిగా ఉన్న ప్యాన్ లో కొన్ని ఉప్పు నీళ్లు చిలకరించుకొని అందులో కుల్చా పిండిని 2 వైపులా అద్దుకొని పైనుండి వెన్నపూస వేసుకుంటే కుల్చా రెడీ అవుతుంది. కోడిగుడ్డు సొనలో చాట్ మసాలా, పసుపు, గరం మసాలా, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కసూరి మేతి వేసి బాగా కలుపుకోవాలి. ఒక ప్యాన్ లో 2 స్పూన్ల నూనె, వెన్న వేసి కరిగిన తరువాత అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బాగా వేయించి మనం కలిపి పెట్టుకున్న గుడ్డు సొన వేసి బాగా కలిపి బుర్జీ లాగా చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుని పైనుండి కొత్తిమీర చల్లుకుని మనం చేసుకున్న కుల్చాలు సైడ్ లో 4 పెట్టుకుంటే అండే కుల్చాక బుర్జీ రెడీ.